హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అనంటే, మన హైదరాబాద్‌లో మనం ఒక ల్యాండ్ కొనాలి అని అనుకునే వాళ్ళ కోసమైనా అయ్యుండొచ్చు. అసలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ ఎలా దీన్ని మెజర్ చేస్తారో, ఫీట్ అంటే ఎంత, సెంట్ అంటే ఎంత, గజం అంటే ఎంత అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. అంటే ఇది అందరికీ చూస్తే ఇదొక ఇన్ఫర్మేషన్ అని అనుకోవచ్చు. కానీ కొన్ని అస్సలు మనకు తెలియదండి. దీని వలన మీకు కొంత అవగాహన వస్తుందని ఈ వీడియో పెడుతున్నాను. భూమి కొలతలు ఎలా ఉంటాయంటే, అంగుళం నుంచి హెక్టార్ వరకు పూర్తి వివరాలు ఈరోజన్నమాట. భూమి కొలతలను అర్థం చేసుకోవడం ఆస్తి కొనుగోలుకు చాలా అవసరం. ఈ గైడ్ అంగుళం, అడుగు, గజం, గుంట, సెంట్, ఎకరం, హెక్టార్ వంటి ప్రాథమిక యూనిట్ల వాటి మధ్య మార్పిడిలను వివరిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఈ సమాచారంతో భూమి వైశాల్యాన్ని సరిగ్గా మనం లెక్కించొచ్చు. ఎలా అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూమి కొలతలు అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిన ముఖ్యమైన అంశం. ముఖ్యంగా భవిష్యత్తులో భూమి లేదా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గైడ్‌లో అంగుళం నుంచి హెక్టార్ వరకు వివిధ భూమి కొలత యూనిట్లు, వాటి మధ్య ఉన్న సంబంధాలు, మార్పిడిలను వివరంగా తెలుసుకుందాం. ప్రాథమిక కొలతల యూనిట్లు ఏంటి? అంగుళం అంటే ఇంచ్ అన్నమాట. అంగుళం 1 అంగుళం అంటే ఇంచ్. కొలతల్లో అతి చిన్న యూనిట్లలో అంగుళం అనేది ఒకటి. ఇక అంగుళానికి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందంటే 2.54 సెంటీమీటర్లు ఉంటుంది ఒక అంగుళానికి. అంగుళం అంటే 1 సెంటీమీటర్. ఒక అంగుళము అంటే ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందంటే 2.54 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక అడుగు అంటే ఫీట్ అంటారు. 1 ఫీట్, 2 ఫీట్ అంటారు కదా! మనం బోరు వేసేటప్పుడు 120 ఫీట్స్ వేసాము. 130, 700, 800 అలా వేసామంటారు చూడండి. దాని గురించి అన్నమాట. అడుగు అంటే 12 అంగుళాలు. ఒక అడుగు అంటే 12 అంగుళాలు. గజము అంటే 1 యార్డ్ అన్నమాట. ఒక గజం ప్లేస్ ఇన్ని గజాలు ఉందంటే 1 యార్డ్. గజం కూడా పొడవును కొలిచే యూనిటే. ఒక గజానికి 3 అడుగులు. భూమి వైశాల్యాన్ని కొలిచేటప్పుడు చదరపు గజం ఉపయోగిస్తారు. ఒక్క చదరపు గజం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 అడుగులు అంటే 9 చదరపు అడుగులు అన్నమాట. ఇక ప్రాంతీయంగా ఉపయోగించే భూమి కొలతలు. గుంట అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే భూమి కొలత. ఒక గుంట వైశాల్యం అంటే 11 గజాల పొడవు, 11 గజాల వెడల్పును ఒక గుంట అంటారనమాట. అంటే 11 ఇంటూ 11 121 చదరపు గజాలు అన్నమాట ఒక గుంట అంటే. ఒక గుంట 1089 చదరపు అడుగులు ఉంటుంది. ఇక సెంట్ కూడా భూమి కొలతలో విస్తృతంగా ఉపయోగించే యూనిట్. 1 గుంటకు 2.54 సెంట్లు, 1 సెంట్‌కు 435.6 చదరపు అడుగులు. 1 సెంట్ అంటే 48.4 చదరపు గజాలు. పెద్ద భూమి కొలత యూనిట్లు అన్నమాట ఇవి. ఎకరం. 1 ఎకర్ అంటే భూమి కొలతల్లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే యూనిట్ ఎకరం అన్నమాట. 1 ఎకరం అంటే 40 గుంటలు. 1 ఎకరం అంటే 100 సెంట్లు. 1 ఎకరం 48,040 చదరపు గజాలు అన్నమాట. 1 ఎకరానికి 43,560 చదరపు అడుగులు. ఇక హెక్టార్ అనేది అంతర్జాతీయంగా ఉపయోగించే భూమి కొలత యూనిట్. 1 హెక్టార్ అంటే 10,000 చదరపు మీటర్లు. 1 హెక్టార్ అంటే 2.471 ఎకరాలు అన్నమాట హెక్టార్ అంటే. ఇక వ్యవసాయ భూములు, పరిశ్రమలు, చేపల చెరువులు వంటి పెద్ద విస్తీర్ణాలను కొలవడానికి హెక్టార్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యమైన మార్పిడిలు. ఒక అడుగు అంటే 12 అంగుళాలు, ఒక గజం అంటే 3 అడుగులు, ఒక చదరపు గజం అంటే 9 చదరపు అడుగులు, ఒక గుంట అంటే 121 చదరపు గజాలు, ఒక గుంట అంటే 1089 చదరపు అడుగులు, ఒక గుంట అంటే 2.5 సెంట్లు, ఒక సెంటు అంటే 48.4 చదరపు గజాలు, ఒక సెంటు అంటే 435.6 చదరపు అడుగులు,
ఒక ఎకరం అంటే 40 గుంటలు, ఒక ఎకరానికి 100 సెంట్లు, ఒక ఎకరానికి 48 4,840 చదరపు అడుగులు, ఒక ఎకరానికి 43,560 చదరపు అడుగులు, ఒక హెక్టార్‌కు 10,000 చదరపు మీటర్లు, 1 హెక్టార్‌కు 2,471 ఎకరాలు అన్నమాట. భూమి కొలతలపై సరైన అవగాహన ఉండడం వల్ల భూమి కొనుగోలు, అమ్మకం, సర్వే, రిజిస్ట్రేషన్ వంటి ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో స్పష్టత పెరుగుతుంది. ప్రతి యూనిట్ మధ్య ఉన్న సంబంధాలను తెలుసుకోవడం ద్వారా భూమి వైశాల్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ సమాచారం భూమి లావాదేవీల్లో ఖచ్చితత్వాన్ని, పారదర్శకతను పెంచడంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అన్నమాట. మనము చదరపు అడుగులంటే ఏంటి? అంగుళం అంటే ఏంటి? సెంట్ అంటే ఏంది? ఎకరం అంటే ఏంది? హెక్టార్ అంటే ఏంటి? ఇవన్నీ క్లియర్‌గా తెలుసుకున్నామండి. తప్పకుండా ఇది మన ఛానల్‌లో ఉండాలి అనుకున్నాను ఈ వీడియో. ఎప్పటికైనా మీరు భూమి కొనాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా ఈ ఈ నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇది అన్నమాట దీనికి సంబంధించిన వీడియో.